ముందుగా స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో ముందుగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్ని వేసి వేయించుకోవాలి. మంచిగా ఒకసారి కలిపి పక్కన ఉంచుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడైతే దీనిలో కోసం వెల్లుల్లి, ధనియాలు, లవంగాలు, ఇలాచి, ఇవన్నీ దాల్చిన చెక్క అన్నీ మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. మనం ఇప్పుడైతే ఎగ్స్ బాయిల్ చేసుకుందాం. ఎగ్స్ బాయిల్ చేసి పొట్టు తీసి పక్కన ఉంచుకోవాలి. నెక్స్ట్ ముందుగా మనం ఒకసారి ఆనియన్స్ మగ్గాయో లేదో చూసుకొని మగ్గాక దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. అలాగే ఇందులోకి మనం ఇప్పుడైతే టేస్ట్కి తగినంత సాల్ట్, అలాగే 3 స్పూన్స్ ఆఫ్ కారపొడి కూడా వేసుకోవాలి. వేసుకొని ఇదంతా మంచిగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి కొంచెం మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇందులో కొంచెం వాటర్ వేసుకొని ఈ వాటర్ అంతా కొంచెం దగ్గర పడేంత వరకు చూసుకొని అందులో కరివేపాకు, ముందుగా రెడీ చేసుకున్న మసాలా యాడ్ చేసుకొని నెక్స్ట్ అలాగే ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడైతే ముందుగా బాయిల్ చేసుకొని పక్కన ఉంచుకున్న ఎగ్స్ను కూడా ఇందులోకి మనం ఇప్పుడైతే యాడ్ చేయాలి. అన్నీ ఎగ్స్ వేసుకోవాలి. వేసుకున్నాక ఒకసారి మంచిగా కలిపి పక్కన ఉంచుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే టమాటా కర్రీ, ఎగ్ కర్రీ రెడీ.